ఇప్పటికే మన ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకి పిలుపునిచ్చినాయి, చేస్తున్నారు వాళ్ళు. రేపు సాంతం కూడా ఆపేస్తాం వచ్చే నెల నుంచి అని చెప్పుకొచ్చారు. మిగతాది ఇప్పుడు ఓపీస్ ఆపున్నారు. ఇంకోవైపున విద్యుత్ ఉద్యోగులు సమ్మెకి నోటీస్ ఇచ్చారు. తాజాగా ఇప్పుడు రణబేరి పేరుతో టీచర్లు రెడీ అవుతున్నారు. ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం పొంది వాళ్ళ ఆంక్షల నిబంధనల మేరకు రాష్ట్ర విద్యారంగంలో అమలు చేస్తున్న సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ ప్రాజెక్టును రద్దు చేయాలని యూటీఎఫ్ డిమాండ్ చేసింది. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ రణబేరి పేరుతో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 10 తర్వాత ఉద్యమ కార్యాచరణకు దిగబోతున్నట్టు ప్రకటించారు. 11 నుంచి 14 వరకు ఎమ్మెల్యేలను కలిసి వినతులు అందిస్తాం. 15 మండల కేంద్రాల్లో నిరసనలు చెప్తాం. 18 తాలూకా కేంద్రాల్లో జాగరణ కార్యక్రమాలు చేస్తాం. 22, 23 తేదీలో జిల్లా కలెక్టరేట్ల వద్ద రిలే నిరాధ్యక్షలు చేపడతాం. 27 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయిలో రిలే నిరాధ్యక్షలు ఉంటాయి అన్నటువంటిది ఇప్పుడు ఎమ్మెల్సీ గోపీమూర్తి, ఏపీజేఏసీ చైర్మన్ ఏ విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర ఎన్జీఓల అసోసియేట్ కార్యదర్శి రాంప్రసాద్ తదితరులు చెప్తున్నారు.